So this is the first video for the EEE third year students, and we are learning a subject LIC. We are learning a subject LIC, linear integrated circuits. And in this linear integrated circuits, we are going to learn the op-amp. So op-amp గురించి నేర్చుకున్నాం మనం. op-amp కన్స్ట్రక్షన్ ఏంటి, op-amp ఎలా యూజ్ చేస్తాం, op-amp వల్ల ఏంటి ఉపయోగం, అవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ఇంటర్నల్ సర్క్యూటరీ ఆఫ్ an op-amp that we are going to see now. What is the internal circuitry of the op-amp? Now we don't know. If you go into laboratory also, we will get a device, nothing more than that. This is the schematic diagram or circuit symbol of the op-amp. V1, V2 and V0. And there will be circuitry inside this triangle. There will be circuitry inside this triangle. And what circuits will be presented inside the triangle to produce the required output. Internal circuit of the op-amp ఎలా ఉంటుంది, లోపల op-amp లోపల ఏముంటుంది, అది మనం ఇప్పుడు చూడబోం. సరే, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఎక్కడ ఫర్ EEE స్టూడెంట్స్ వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. గేట్ క్వశ్చన్స్లో కూడా ఈ ఇంటర్నల్ సర్క్యూటరీ గురించి మీకు ఏం క్వశ్చన్స్ రావు. కాకపోతే ఈసీఈ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ లోపల. అయితే మీరు ఎప్పుడైనా పిహెచ్డి గట్రా ఏమన్నా చేయదలుచుకుంటే, అట్లాంటివి ఏమైనా చేయదలుచుకుంటే, ఏమైనా పేపర్ సబ్మిట్ చేయదలుచుకుంటే, ఇఫ్ యు ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్, అప్పుడు ఈసీఈలో ఈ లోపల ఇంటర్నల్ సర్క్యూటరీ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా డిజైన్ చేస్తారు అన్నది నేర్చుకోవచ్చు. రైట్. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద బ్లాక్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద op-amp. లోపల ఏమేమి ఉంటాయి అన్న, దిస్ ఈజ్ V2, దిస్ ఈజ్ V1, దిస్ ఈజ్ మైనస్, దిస్ ఈజ్ ప్లస్. ఇప్పుడు ఈ రెండు టెర్మినల్స్ మాత్రమే మనకి బయట కనబడతాయి. ఇదంతా ఇంటర్నల్ సర్క్యూట్, ఇదంతా ఇంటర్నల్ సర్క్యూట్. సో ఇక్కడ ఏముంది, డిఫరెన్స్ యాంప్లిఫైయర్. ఇది ఎన్ని స్టేజెస్ ఉంటుంది, 2 స్టేజెస్ ఉంటుంది. యాంప్లిఫైయర్ 2 స్టేజెస్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, గెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది అని అర్థం. అండ్ వీ నీడ్ ఏ హై గెయిన్ యాంప్లిఫైయర్. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ క్యాస్కేడెడ్ 2 బ్లాక్స్ ఆఫ్ ఆర్ 2 సర్క్యూట్స్ ఆఫ్ డిఫరెన్స్ యాంప్లిఫైయర్. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ బ్లాక్ వచ్చేటప్పటికి బఫర్ అండ్ లెవెల్ ట్రాన్స్లేటర్. ఆల్రెడీ వి లెర్న్డ్ వాట్ ఈస్ బఫర్ అండ్ లెవెల్ ట్రాన్స్లేటర్. నెక్స్ట్ బఫర్ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఏం చూసాము, బఫర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎమిటర్ ఫాలో. So it won't alter any voltage given to it, and it won't give any excess or less voltage which is given to it, but it will separate the circuit. Separate chestadi circuits ni, isolate chestadi. That is buffer. Buffer and level translator. That means gain, fixed gain will be given to us, and that gain will be maintained by using this buffer. Next thing is output driver or driving circuit or output circuit, ఏదైనా పిలవచ్చు దీన్ని. అండ్ we will get V0 with this. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇది V0 అంటే ఈ అవుట్పుట్ డ్రైవర్ యొక్క అవుట్పుట్ V0. మీకు కనబడేది బ్లాక్ డయాగ్రామ్లో ఈ 4 బ్లాక్లు కూడా ఈ సర్క్యూట్ సింబల్లో ఈ లోపల ఉంటాయి. ఓన్లీ యు ఆర్ ఫెమిలియర్ విత్ V1, V2 and V0.
లోపల ఏముంటుంది అన్నదంతా ఈ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లోపల ఏముంటుంది? డిఫరెన్స్ యాంప్లిఫైయర్, 2 స్టేజెస్, బఫర్ అండ్ లెవెల్ ట్రాన్స్లేటర్. అండ్ వీ నో బఫర్ గురించి మనకు తెలుసు. సో వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ద లెవెల్ ట్రాన్స్లేటర్ and driver circuit or output circuit will be there. Now we are going to learn these blocks detailedly. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇది బ్లాక్ డయాగ్రామ్, ఇంటర్నల్ సర్క్యూటరీ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఈ బ్లాక్స్ దీంట్లో మెయిన్ బ్లాక్ ఏంటయ్యా అంటే డిఫరెన్స్ యాంప్లిఫైయర్. అండ్ why we use this difference amplifier is to get the large gain, to get the large gain of the op-amp. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గెయిన్ మొత్తం కూడా ఈ డిఫరెన్స్ యాంప్లిఫైయర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత లెవెల్ ట్రాన్స్లేటర్ ఎందుకు, డ్రైవర్ ఎందుకు అన్నది కూడా మనం చూస్తూ వెళదాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ డిస్కషన్ వీ నీడ్ సమ్ బేసిక్ థింగ్స్. ఏంటి? కొంచెం ఫండమెంటల్స్ అవసరము. ఆల్రెడీ మీరు ఏం చెప్పారు? మాకు ఈడీసీ పెద్దగా అవ్వలేదండి, ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో అని చెప్పారు. సో చిన్నగా మీకు ఏం అవసరమో అది చెప్తూ వెళ్తాను నేను. అది తెలిస్తే మనం ఈ సర్క్యూట్ని అనలైజ్ చేయగలుగుతాం. సో ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ సర్క్యూట్, ఎనీ కాంప్లెక్స్ సర్క్యూట్ లైక్ దిస్, ఇలాంటి సర్క్యూట్స్ని కనుక అనలైజ్ చేయాలంటే వాట్ వీ నీడ్, we know resistors, capacitors, whatever will be given, we can calculate them by using circuit theory. Circuit theory యూజ్ చేసి మనం దాన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. కానీ ఈ ట్రాన్సిస్టర్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ డివైస్. ఈ డివైస్ని కూడా మనకి నోన్ కాంపోనెంట్స్లోకి మార్చుకోగలిగితే, అంటే ట్రాన్సిస్టర్, ఇఫ్ ట్రాన్సిస్టర్ కెన్ బి రిటర్న్ ఇంటూ ఈక్వివలెంట్ సర్క్యూట్, ఏదైనా ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్లోకి మార్చగలిగితే దెన్ వీ కెన్ ఇన్కార్పొరేట్ దిస్ ట్రాన్సిస్టర్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ వీ కెన్ అనలైజ్ ద సర్క్యూట్. అంటే ఏంటి? ఇఫ్ యూ క్యాన్ రిప్లేస్ ట్రాన్సిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టర్స్, వోల్టేజెస్ అండ్ కరెంట్స్, దెన్ వీ కెన్ ఈజీలీ అనలైజ్ దిస్ సర్క్యూట్. ఆ ట్రాన్సిస్టర్ ఈక్వివలెంట్ సర్క్యూట్స్ అన్నది దే డిపెండ్ అపాన్ ద సిగ్నల్స్ విచ్ వీఆర్ గివింగ్ యాజ్ ఇన్పుట్. మనం సిగ్నల్స్ని, ఎలాంటి సిగ్నల్స్ని ట్రాన్సిస్టర్ ఇన్పుట్గా ఇస్తున్నామో దాన్ని బట్టి ట్రాన్సిస్టర్ ఈక్వివలెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు అనలైజ్ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్. ఇప్పుడు మనం ఏం ఎంచుకుంటాం? మనకి ఇప్పుడు అవసరమైంది స్మాల్ సిగ్నల్ అనాలిసిస్. స్మాల్ సిగ్నల్ అనాలిసిస్. So what is this small signal? Along with small signal we can have large signal analysis కూడా ఉంటుంది మన దగ్గర. కానీ ఇప్పుడు ఈసీ వాళ్ళకి అది ఇంపార్టెంట్, ఆ 2 పార్ట్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి డిఫరెన్స్ యాంప్లిఫైయర్ని క్యాల్కులేట్ చేయాలంటే వాట్ వీ నీడ్ ఈస్ ద స్మాల్ సిగ్నల్ అనాలిసిస్. వాట్ ఈస్ ద స్మాల్ సిగ్నల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో దట్ ట్రాన్సిస్టర్ విల్ బి బయాస్డ్. మనకి తెలిసిందేంటి? ట్రాన్సిస్టర్ బయాసింగ్ అయి ఉంటుంది. అంటే ఎలా బయాస్ చేస్తాం ట్రాన్సిస్టర్ని? ట్రాన్సిస్టర్ ఫస్ట్ ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకోండి. అంటే ఏంటి? ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకోండి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఏముంటుంది? 3 బ్లాక్స్ ఉంటాయి. ఇలా కంటే కూడా మీకు ఇలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్ అనుకోండి. ఇప్పుడు నేను కామన్ బేస్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ తయారు చేయాలనుకో, అప్పుడు నేనేం చేయాలి? కామన్ బేస్ మీన్స్ బేస్ షుడ్ బి కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో నేను ఈ రెండింటి మధ్యలో ఒక పవర్ సప్లై ఇవ్వాలి, అలాగే ఈ రెండింటి మధ్యలో ఒక పవర్ సప్లై ఇవ్వాలి నేను. ఇది బేసిక్గా చెప్పాలంటే. సో ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతి ట్రాన్సిస్టర్ కూడా ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్ ఇట్ ఇన్ యాంప్లిఫైయర్ రీజన్, ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్ ఇట్ యాజ్ అన్ యాంప్లిఫైయర్,
ఒక యాంప్లిఫైయర్ లాగా ఆపరేట్ చేయాలి అని అంటే ఒక ట్రాన్సిస్టర్కి ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి అండ్ అవుట్పుట్ రివర్స్ బయాస్లో ఉండాలి. అప్పుడు ట్రాన్సిస్టర్ విల్ ఆపరేట్ ఇన్ యాక్టివ్ రీజియన్. యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అయితే దెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంప్లిఫైయర్. అండర్స్టూడ్? సో ఇప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ చేయాలి అని అంటే నెగిటివ్ షుడ్ బి గివెన్ టు నెగిటివ్ అండ్ పాజిటివ్ షుడ్ బి గివెన్ టు పాజిటివ్. ఇది ఫార్వర్డ్ బయాసింగ్. రెండవది రివర్స్ బయాస్ చేయాలి అని అంటే అర్థం ఏంటి? పాజిటివ్ షుడ్ బి గివెన్ టు నెగిటివ్, నెగిటివ్ షుడ్ బి గివెన్ టు పాజిటివ్. సో ఇది రివర్స్ బయాస్. పాజిటివ్ టెర్మినల్ ఈజ్ గివెన్ టు నెగిటివ్, నెగిటివ్ టెర్మినల్ ఈజ్ గివెన్ టు పాజిటివ్. అంటే ఏంటి? టు ఆపరేట్ దిస్ ట్రాన్సిస్టర్ in active region I have to give the input I have to bias the input in forward biased region and output in reverse biased region. So ఇది చేయడం కోసం నేను ఏం చేశాను? I applied some battery. ఏం అప్లై చేశాను నేను? ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ చేయడానికి నేను బ్యాటరీ ఇచ్చాను, అంటే DC వోల్టేజ్ ఇచ్చాను. దీన్ని మనం సర్క్యూట్లో చూస్తూ ఉంటాం. VCC, దిస్ ఈజ్ నథింగ్ బట్ DC సప్లై. వై దిస్ DC సప్లై ఈజ్ యూజ్డ్? VEE, విచ్ ఈజ్ ఆల్సో ఏ DC సప్లై. ఎమిటర్ వోల్టేజ్, కలెక్టర్ వోల్టేజ్. సో సమ్ బ్యాటరీ ఈజ్ గివెన్ టు ప్రొడ్యూస్ దిస్ సప్లై. బ్యాటరీ ఇస్తాం, ఇది DC వోల్టేజ్. సో ఈ DC సప్లై ఇస్తే ఆల్రెడీ దిస్ ట్రాన్సిస్టర్ విల్ బి బయాస్డ్ టు ఆపరేట్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. ఇంకా ఇది కాక సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది, అలాగే కట్ ఆఫ్ రీజియన్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఆ రెండిట్లో ఆపరేట్ అయితే ఇదే ట్రాన్సిస్టర్ స్విచ్లా పనిచేస్తుంది. అది మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నేర్చుకుంటారు, డిజిటల్ దాంట్లో. సో సాచురేషన్లో ఉన్నప్పుడు ఆన్ అవుతుంది, కట్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది. ఇట్ ప్యూర్లీ యాక్ట్స్ యాజ్ ద స్విచ్. ఆన్ ఆర్ ఆఫ్ రెండు స్టేజెసే ఉంటాయి ఆ ట్రాన్సిస్టర్కి. ఇది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అయినప్పుడు అది ఒక యాంప్లిఫైయర్ లా పనిచేస్తుంది. అంటే నువ్వు ఒక 1 mV సిగ్నల్ ఇస్తే 1 వోల్ట్ సిగ్నల్ అంటే 1000 టైమ్స్ యాంప్లిఫై చేసి అదే సిగ్నల్ని చూపిస్తుంది. అది యాక్టివ్ రీజియన్లో ఉన్న స్పెషాలిటీ. అయితే ఇప్పుడు నువ్వు ఒక సిగ్నల్ ఇస్తే దట్ సిగ్నల్ విల్ బి ఇన్ AC. అంతే కదా? ఒక స్పీచ్ సిగ్నల్ ఇచ్చామనుకోండి, స్పీచ్ సిగ్నల్ విల్ బి ఇన్ AC అనుకున్నాం కదా మనం. సో ఒక స్పీచ్ సిగ్నల్ కనుక నువ్వు ఇస్తే నీకు ఏమవ్వాలి? అవుట్పుట్లో యాంప్లిఫైయర్ సేమ్ సిగ్నల్, అంత సిగ్నల్లో ఉన్న కంటెంట్ అంతా రావాలి, బట్ యాంప్లిఫై అయ్యి రావాలి. 1 mV ఈ పాయింట్, 1 mV పాయింట్ 1 వోల్ట్ రావాలి, 1000 టైమ్స్ యాంప్లిఫై అయ్యి రావాలి. ప్లస్ దీని షేప్ ఏదైతే ఉందో అది చెడకుండా రావాలి. అంటే వాట్ ఎవర్ సిగ్నల్ యూ హ్యావ్ గివెన్ దట్ షుడ్ అపియర్ ఎట్ ద అవుట్పుట్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ఫుల్ రిప్రొడక్షన్ అంటారు దాన్ని, ఫెయిత్ఫుల్ రిప్రొడక్షన్. అదర్వైజ్ ఇఫ్ నువ్వు ఇలాంటి సిగ్నల్ ఇచ్చావు, అవుట్పుట్లో నీకు ఇలాంటి సిగ్నల్ వచ్చిందనుకో, అంటే ఏంటి? పాజిటివ్ హాఫ్ సైకిల్లో కొంత రెడ్యూస్ అయిపోయింది. లేదా ఒక్కోసారి సిగ్నల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, క్లిప్ అయిపోయి వస్తుంది. అంటే ఏంటి? సిగ్నల్, ఈ సిగ్నల్ పార్ట్ ఏదైతే ఉందో అది నీకు రాలా. దిస్ ఇస్ కాల్డ్ డిస్టార్షన్. దీన్ని అంటారు డిస్టార్షన్ అని అంటారు. ఇప్పుడు ఒక సిగ్నల్ కనుక నువ్వు ఇస్తే, ఇన్పుట్ సిగ్నల్, ఇట్ విల్ ఓవర్ రైడ్ యువర్ బయాస్ వోల్టేజ్. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన బయాస్ వోల్టేజ్ని ఓవర్ రైడ్ చేస్తా, అంటే ఆ బయాస్ వోల్టేజ్ మీద ఈ సిగ్నల్ ట్రావెల్ అవుతూ వస్తుంది. సో ఆ బయాస్ వోల్టేజ్ అన్నది కూడా నీ యాంప్లిఫికేషన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇచ్చిన సిగ్నల్ వెరీ స్మాల్ సిగ్నల్ అనుకోండి, అంటే ఏంటి? ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఇచ్చిన సిగ్నల్ చాలా చిన్న సిగ్నల్ అయితే అప్పుడు అది స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్.
అదే ఇచ్చిన సిగ్నల్ లార్జ్ వేరియేషన్స్ కనుక ఉంటే అప్పుడు ట్రాన్సిస్టర్ని అనలైజ్ చేయటం వేరే విధంగా అనలైజ్ చేయాలి. ఈ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ ఎందుకని కన్సిడర్ చేస్తారు అని అంటే, లోడ్ లైన్ అనాలిసిస్ కోసం లోడ్ లైన్లో ఎక్కువ వేరియేషన్స్ లేకుండా సిగ్నల్ వేరియేషన్స్ తక్కువ ఉండేటట్టు అజ్యూమ్ చేసుకుని లోడ్ లైన్ అనాలిసిస్ చేస్తారు. లోడ్ లైన్ అనాలిసిస్ మీకు గుర్తుందో లేదో, సపోజ్ ఇవి ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే కనుక, ఈ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో సపోజ్ నా ఆపరేటింగ్ పాయింట్ నేను ఇక్కడ వచ్చేటట్టు కనుక నేను డిజైన్ చేశాను అనుకోండి. యాంప్లిఫైయర్ని డిజైన్ చేస్తే నేను ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఇంతే, కానీ నాకు అవుట్పుట్ సిగ్నల్ ఎంత రావాలి, ఎంత రావాలి. అప్పుడు ఈ పోర్షన్ కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది, ఈ పోర్షన్. సో ఇట్ విల్ గివ్ ద డిస్టార్షన్. సపోజ్ నా ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, నా ఇన్పుట్ సిగ్నల్ ఇంతే, కానీ నా అవుట్పుట్ ఏమవుతుంది, ఇది క్లిప్ అయిపోతుంది. అంటే అది సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది. సో నేను ఎక్కడ డిసైడ్ చేయాలి ఆపరేటింగ్ పాయింట్, ఇక్కడ డిసైడ్ చేస్తే, ఇక్కడ ఉండేటట్టు నేను డిజైన్ చేస్తే ఏమవుతుంది, నా సిగ్నల్ ఫెయిత్ఫుల్ రిప్రొడక్షన్ వస్తుంది. సో ఆపరేటింగ్ పాయింట్ సెలెక్షన్ is the important point while we are dealing with the transistor working as an amplifier. So ఈ లోడ్ లైన్ అనాలిసిస్ గురించి we are going to use the small signal analysis. ఈ లోడ్ లైన్ అనాలిసిస్లో సపోజ్ your DC is more, దెన్ ఈ DC వాల్యూ మారడం వల్ల నీ ఆపరేటింగ్ పాయింట్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆ DC వాల్యూ మారకుండా చూసుకోవాలి, నేను అనాలిసిస్ వచ్చేటప్పుడు చెప్తాను అది ఎలా మారకుండా చూసుకోవాలనేది. సో దిస్ ఈజ్ ద బేసిక్. ఇప్పుడు ఈ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ చేయడానికి బై యూజింగ్ దిస్ స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ 2-port నెట్వర్క్ పారామీటర్స్ అని కొన్ని నెట్వర్క్ పారామీటర్స్ నేర్చుకుంటాం మనం. ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు నెట్వర్క్ అనాలిసిస్లో. సో ఇప్పుడు మనకు అవసరమైన 2-port నెట్వర్క్ పారామీటర్ ఈజ్ హైబ్రిడ్ పారామీటర్స్. సో ఏదైనా ఒక సర్క్యూట్ ఉందనుకోండి, 2-port నెట్వర్క్ సర్క్యూట్ ఉంది. 2 ports అంటే 2 ఇన్పుట్లు 2 అవుట్పుట్లు అని అర్థం. సో I will have a voltage here, I1 here, and this is a network, and I will have another voltage V2 here and another current I2 here. So what I can observe here, I can observe 2 input quantities and 2 output quantities, and my input quantity is V1 and I1, and output quantities are V2 and I2. So these 4 parameters are interrelated with each other. While you are dealing with the parameters, or while we are analyzing the circuit, you can choose any 2 of these parameters as independent variables and the 2 other as dependent variables. So for hybrid parameters, I am going to choose I1 and V2 as independent variables. So you know what is independent variable? ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో చెప్తాను. అని నేర్చుకుంటారు కాకపోతే మనం మనసు పెట్టాం. రెండోది మనకి అంత అప్లికేషన్ ఇది రాదు. ఏంటో చెప్తాను. ఇండిపెండెంట్ డిపెండెంట్ అంటే y is equal to 2x plus 2. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో నీకు y రావాలంటే ఏం తెలవాలి, x తెలవాలి. సో xకి నువ్వు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు.
ఏ వాల్యూ అయినా ఇవ్వగలిగిన క్వాంటిటీని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఈ వాల్యూని బట్టి ఇది వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ వేరియబుల్. అర్థమవుతుందా? సో వాట్ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ అవర్ కాన్సెప్ట్? I1, V2. By using these independent variables, by giving different values for this I1 and V2, you will get different values of V1 and I2. So what we are going to get is V1 is equal to H11 I1 plus H12 V2. This is the first equation. Next, I2 is equal to H, second row starting. Second row first element. Matrix form lo rastunna. Second row first element. I1 plus H, second row second element. V2. This is equation number 2. These two are the equations which are used to get the hybrid parameters. Hybrid parameters కాబట్టి నేను వాటిని H తో రిప్రజెంట్ చేశాను. సో వాట్ ఈస్ దిస్ H1? ఇప్పుడు వద్దాం. What is H1? So if I want to get H11, what I have to do? I have to make this term 0. ఈ మొత్తం టర్మ్ని 0 చేయాలి. ఎప్పుడు 0 అవుతుంది? పారామీటర్ విల్ నాట్ బి 0, బట్ యూ కెన్ డూ ద V2 0. You can make V2 0. That means when the V2 will be 0, when output is shorted. When output is shorted, the voltage across these two terminals will be 0. అంతే కదా? అంటే ఏంటి? If I make output short, then I will get V1. V1 in terms of H11 and I1. And also I can find H11. Hybrid parameter H11 kuda vastadi. So what will be my H11? సో ఇది V2 ఈక్వల్ టు 0 చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది 0 అవడం వల్ల ఏమొస్తుంది? మై H11 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1. ఏ కండిషన్ మీద ఇది? వెన్ మై V2 ఈక్వల్ టు 0, వెన్ మై అవుట్పుట్ ఈజ్ షార్టెడ్. అండ్ దిస్ H11 ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. సో V by R is nothing but, what is this V by R? Sorry, V by I. V by I. V is equal to IR ni formula. So V by I ఏమవుతుంది? రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఏ సైడ్ ఉంటుంది? ఇన్పుట్ సైడ్ ఉంది. అంటే ఏంటి? V1 I1 ఈ రెండు కూడా ఇన్పుట్ సైడ్వి. సో దీన్ని ఏమంటారు? ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ ఆర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది ఫ్రీక్వెన్సీ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ వాడినప్పుడు రెసిస్టెన్స్ వాడతారు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ క్వాంటిటీస్ వాడినప్పుడు ఇంపిడెన్స్ అని వాడతారు. ఆ ఇంపిడెన్స్లో ఫ్రీక్వెన్సీ కన్సిడరేషన్ కూడా ఉంటుంది. సో నౌ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ని ఏమని రాస్తాము? HI అని రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఇది కామన్ బేస్కి అయితే HIB, కామన్ ఎమిటర్కి అయితే HIE, కామన్ కలెక్టర్కి అయితే HIC అని వాడతారు. సో ఫైనల్లీ HI will represent the input impedance of your transistor. Input impedance of your transistor. Next thing. So in the same way you can get all the quantities. So ఏం వచ్చాయి? H11 క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ H12. H12కి ఏమొస్తుంది? H12కి ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే I1 0 అవ్వాలి. I1 0 అంటే ఒక కరెంట్ 0 ఫ్లో అయిందంటే అర్థం ఏంటి? ఓపెన్ సర్క్యూట్ అయితే కరెంట్ ఫ్లో అవ్వదు. అంటే ఏ కరెంటు ఫ్లో అవ్వదు అంటే 0 కరెంట్ ఫ్లో అవుతుంది అని అర్థం.
So what is my H12? H12 is equal to V1 by V2, where I1 is equal to 0, that is open circuit, input open. So what is the unit of this? Voltage by voltage, dimensionless. And what is this? Mamulga general ga output voltage by input voltage will give gain. General ga output voltage by input voltage will give voltage gain. Kani ikkada reverse undi. So what I can consider it as HR, reverse voltage gain. Evan consider cheyochu? HR, reverse voltage gain. So next చెప్పండి. What is my H21? H21 కావాలంటే ఇది 0 అవ్వాలి. ఇది 0 అయినప్పుడు H21 is equal to I2 by I1. That is output current by input current at V2 equal to 0. అంటే output shorted. So this is nothing but current gain. Output current by input current is nothing but current gain, which is forward one. This is reverse gain, this is forward gain. So HF తో చూపిస్తాం. So it is also having dimensionless, అంటే units ఏమీ ఉండవు. Next thing, what is my next thing? Next thing is H22. So how I can get H22? By making I1 0. I1 0 అంటే ఏమొస్తుంది? H22 is equal to I2 by V2, where I1 is equal to 0. Input open. So what is this quantity? V by I is equal to resistance. So ఇప్పుడు I by V అంటే reverse or reciprocal of the resistance. Reciprocal of the resistance is called conductance. It is called conductance. So conductance అని వస్తుంది. ఈ కండక్టెన్స్ ని అవుట్పుట్ ఇంపిడెన్స్ గా కూడా రాస్తాం మనం. HO అవుట్పుట్ ఇంపిడెన్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాము, కానీ దాన్ని ప్యారలల్ గా రాసుకుంటాం. సో దట్ యూ విల్ గెట్ అవుట్పుట్ కండక్టెన్స్ వచ్చేసి. సో దీస్ ఆర్ ద 4 hybrid parameters which are taking a very important part while analyzing your transistor. సో ఈ ట్రాన్సిస్టర్ని ఇప్పుడు ఈ 4 పారామీటర్స్ యూస్ చేసి మనము డిజైన్ చేయొచ్చు. అంటే ఒక ట్రాన్సిస్టర్ అనే దాన్ని మనము రెసిస్టర్స్ నోన్ ఫామ్లో వోల్టేజెస్, రెసిస్టెన్సెస్ అండ్ కరెంట్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసే విధానం దిస్ 2-port circuit analysis, 2-port network analysis. నా దీనికే ఒక క్లాస్ అయ్యేటట్టు, అసలు ఒరిజినల్గా అది అర్థం కాదు. ఓకే, పర్వాలేదు, విన్నోళ్ళు వింటారు. బట్టి పట్టం కంటే అర్థం చేసుకోవటం నయం కదా, ఎదురులో లేపడినా గుర్తొస్తుంది. రైట్. సో ఇప్పుడు ఒక ట్రాన్సిస్టర్ ఈక్వివలెంట్ సర్క్యూట్, స్మాల్ సిగ్నల్ ఈక్వివలెంట్ సర్క్యూట్, స్మాల్ సిగ్నల్ ట్రాన్సిస్టర్ equivalent circuit. What is the transistor equivalent circuit is going to be? This is transistor local part. So this is going to be ఇలా అన్న రాయొచ్చు. దిస్ ఇస్ ఇలా రాస్తాం. ఇప్పుడు చూడండి, యూ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. హియర్ ద ఇన్పుట్ సర్క్యూట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ థెవెనిన్స్ ఈక్వివలెంట్, అంటే ఒక వోల్టేజ్ సోర్స్, ఒక సిరీస్ రెసిస్టర్, అండ్ అవుట్పుట్ పార్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ నార్టన్స్ ఈక్వివలెంట్, అంటే ఒక కరెంట్ సోర్స్, ఒక ప్యారలల్ రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ HO
and this is going to be HFE-IB or HFIB, and this is going to be HRV2, and this is going to be HR. ఇప్పుడు చూడండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ, V1 లేదా V input, this is going to be V2 or V output, and this is the current I2 and this is the current I1. So ఈ current ఏంటి, IB, and what is this common terminal? It may be emitter, this is the base and this is the collector. This is nothing but ఈ రెండు టర్మినల్సే బయటకు వచ్చినాయి, ఈ రెండు టర్మినల్సే బయటకు వచ్చినాయి. లోపల ఈ బ్లాక్లో ఉన్నది దిస్ ఈస్ ద ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ యువర్ ట్రాన్సిస్టర్. ఏమున్నాయి ఇక్కడ, సింప్లీ వోల్టేజెస్, కరెంట్స్ అండ్ రెసిస్టర్స్. సో ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే, హియర్ HRV2. సో వాట్ ఈస్ హెచ్ఆర్? హెచ్ఆర్ అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్, అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ V1/V2. జనరల్గా వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ సపోజ్ ఒక 100 ఉందనుకుందాం. ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ గెయిన్ 100 ఉంటే రివర్స్ గెయిన్ ఎంత ఉంటుంది, 1/100 అంటే ఎంత, 0.01. 0.01. సపోజ్ నువ్వు ఇన్పుట్ 1 వోల్ట్ ఇచ్చావు, అవుట్పుట్ 5 వోల్ట్స్ వస్తుంది అనుకో. జనరల్గా 100 గెయిన్ అంటే ఎంత రావాలి, మిల్లీస్లో కనుక రాసుకుంటే 5 వోల్ట్స్ నీకు అవుట్పుట్ వచ్చింది అనుకో, లేదా 1 మిల్లీ 0.01 వోల్ట్ ఇస్తే 1 వోల్ట్ రావాలి. అది కదా నీ లెక్క, రైట్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయడం వల్ల, ఈ గెయిన్ రివర్స్ చేయడం వల్ల చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. ఎంత వచ్చింది, చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. అంటే చాలా తక్కువ క్వాంటిటీని ఏమని యూజ్ చేయొచ్చు మనం, నియర్లీ ఈక్వల్ టు 0, టెండింగ్ టువర్డ్స్ 0. టెండింగ్ టువర్డ్స్ 0 ఎలా రాసుకోవచ్చు, షార్ట్స్. సో ఇంకా సింప్లిఫైడ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఇది. దిస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ అనాలిసిస్. మన అనాలిసిస్లో ఇది. ఇంకా ఏం సింప్లిఫై చేస్తామంటే, అవర్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్మాల్. జనరల్గా RO అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్మాల్. ఆ చిన్నదాన్ని ప్యారలల్లో రాసుకుంటే ఏమొస్తుంది, వెరీ లార్జ్ రెసిస్టర్. ఆ వెరీ లార్జ్ రెసిస్టర్ ప్యారలల్ కాంబినేషన్లో నెగ్లిజిబుల్. వెరీ లార్జ్ రెసిస్టర్ అనే దాన్ని ఏమని కన్సిడర్ చేస్తాం, వాట్ ఈస్ వెరీ లార్జ్ రెసిస్టర్, ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. అంటే అర్థం ఏంటి, ఎంత రెసిస్టెన్స్ ఉందయా అంటే కరెంట్ దాంట్లోకి ఎంటర్ అవ్వదు. కరెంట్ ఎంటర్ అవ్వకపోతే దాన్ని ఎలా రాయొచ్చు, ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ని ఎలా రాయొచ్చు, ఎలా రాయొచ్చుగా. సో H0 is neglected. H0 is neglected is equal to infinity, and your HR is equal to nearly equal to 0. అంటే దాని అర్థం ఏంటి, ఈ రెండు క్వాంటిటీస్ని తీసేయచ్చు మరి. సో వాట్ ఈస్ అవర్ ఫైనల్ ఈక్వివలెంట్ సర్క్యూట్, HI and this IB current, and this is the common terminal, and this is the current coming from collector terminal to emitter terminal. So ఇది నీ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఒక ట్రాన్సిస్టర్ని దీంతో రిప్లేస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద స్మాల్ సిగ్నల్ హైబ్రిడ్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇప్పుడు ఈ హైబ్రిడ్ పారామీటర్స్కి హైబ్రిడ్ పారామీటర్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ పారామీటర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ ఫిక్స్డ్ యూనిట్. ఫిక్స్డ్ యూనిట్ ఉన్న పారామీటర్ లేదు. ఒకదాని యూనిట్ మో, ఒకదాని యూనిట్ ఓమ్స్, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ పారామీటర్. నెక్స్ట్, సో
So ఇది equivalent circuit. Next we will go to the analysis of small signal analysis of your difference amplifier. ఈ డిఫరెన్స్ యాంప్లిఫైర్ని అనలైజ్ చేయడానికి నీకు స్మాల్ సిగ్నల్ అనాలిసిస్ వచ్చి ఉండాలి, అందుకని నేను ఇదంతా చెప్పాను. సో వీ విల్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.